పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. ములుగు, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలో భారీ వర్షం పడింది. ఇటు హైదరాబాద్ లో మనం పొద్దున్నుంచి చూస్తున్నాం, పలు చోట్ల భారీ వర్షం పడుతూ వస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక విచిత్రమైనటువంటి విభిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అందులో ఈ సంవత్సరం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చూసినట్లయితే మే నెలలో అప్పుడప్పుడు మాత్రమే వర్షం కురుస్తుండేది. కానీ ఇప్పుడు ఉదయం అంతా కూడా విపరీతమైనటువంటి ఎండ కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం వేళ వాతావరణం చేంజ్ అవుతుంది. ఇక సాయంత్రం వేళ మొదలుకుంటే రాత్రి సమయం వరకు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రైతన్నలు తమ యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఐకేపీ సెంటర్లతో పాటు వారి పొలాల వద్ద ఆరబోసినటువంటి ధాన్యం అంతా కూడా రాత్రి వేళ తడిసిపోతుండడం, ఉదయం వేళ వాటన్నింటి కూడా ఎండబోస్తుండడం, ఇదంతా కూడా రొటీన్ గా జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మే నెలలో వర్షాలు కురుస్తుండడంతో అసలు ఏం జరుగుతుంది వాతావరణంలో అనేటువంటి ఒక అనుమానం కూడా రైతన్న వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు చూసినప్పటికీ కూడా జూన్ మాసం, జూలై మాసంలో నైరుతి ఋతుపవనాల రాకతో మాత్రమే వర్షాలు కురుస్తుండేది. అవి వచ్చే నెల అంటే దాదాపు జూన్ 10వ తేదీన నైరుతి ఋతుపవనాలు అందుతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పినప్పటికీ, సూచించినప్పటికీ కూడా ఆ వర్షాలన్నీ కూడా దాదాపు నెల ముందుగా వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలకు ముందుగా సాధారణమైనటువంటి వర్షపాతం మాత్రమే నమోదవుతుండే. కానీ ఈ 2 నుంచి 3 రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్కడక్కడ కురుస్తున్నటువంటి వర్షాలు అయితే భారీ వర్షాలను తలపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కొన్ని చోట్ల సాయంత్రం 4-5 గంటలకు వాతావరణం అంతా కూడా చల్లబడడం, రాత్రి 10 నుంచి 11, 12 ఆ సమయంలో వర్షం స్టార్ట్ అవడం, తెల్లవారుజామున 4 వరకు భారీ వర్షం కురుస్తుండడంతో రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు అయితే వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం, వారు ఊపిరి పీల్చుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన దాదాపు 50 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవుతుందని చెప్పినప్పటికీ కూడా కేవలం 45 డిగ్రీల వద్దగా ఆగిపోవడం, వాతావరణం ఇటు రైతులను ఆవేదనకు గురి చేస్తుంటే నగరవాసులకు, జిల్లా వాసులకు అయితే ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.